వెయిట్ లాస్ కోసం జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ తాలింపు దినుసులు, 1 ఇంచ్ అల్లం, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అవుతున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న జొన్నలు 1 గ్లాసు కాబట్టి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే జొన్నలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. 4 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకొని తర్వాత నానబెట్టుకున్న జొన్న రవ్వని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇందులో ఈ జొన్న రవ్వలో ప్రోటీన్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు.